ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్కారం జయ. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మా. ఈరోజు ఒక విషయం ఏంటంటే, పెళ్లి చేసేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి వయసు మధ్య గ్యాప్ అనేది ఎంతవరకు ఉండాలి? దీనికి ప్రత్యేకించి శాస్త్రం ఏమన్నా చెప్తా ఉందా? అసలు పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితులు అంటే మీకు తెలిసినవే. సేమ్ వయసు వాళ్ళు చేసుకుంటున్నారు, అంతకన్నా పెద్ద పిల్లల్ని చేసుకుంటున్నారు. ఏమంటారు మీరు? అమ్మా, వివాహము అనేటటువంటిది ఒక గొప్ప వ్యవస్థ మన దేశంలో శాస్త్రీయంగా ఏర్పాటు చేయబడింది. ప్రపంచం మొత్తం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోదగినటువంటిదని కొన్ని అంశాల్లో చాలామంది అంగీకరించారు. ఇది అలా చేసినటువంటి దాంట్లో అనేకమైనటువంటి శాస్త్రీయ అంశాల్లో వివాహానికి సంబంధించిన వధూవరుల వయస్సులు కూడా ఉన్నాయి. అది కూడా శాస్త్రీయం. మీరు గమనించండి, ఒకళ్ళకి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్నారనుకుందాం, పుట్టారనుకుందాం. తల్లిని అడిగితే చెప్తుంది, ఆడపిల్ల తొందరగా పనులన్నీ చేయడం మొదలు పెడుతుంది. మాట్లాడడం కానీ, పాకడం కానీ, నడవడం కానీ అది త్వరగా వస్తుంది. మగపిల్లవాడు కొంచెం ఆలస్యం. ఇది మరి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఒకళ్ళు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా కొంచెం కొత్తగా పెళ్ళయ్యి అసలు అంతవరకు జాయింట్ ఫ్యామిలీస్లో ఉండి ఏమీ తెలియనటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు కంగారు పడిపోతారు. అదేమిటి, ముందర నా కూతురు పుట్టింది, అది 10 నెలల కల్లా పాకడం మొదలుపెట్టింది, 6వ నెలకే అత్తా తాత అనడం మొదలుపెట్టింది, వీటుడు కొడుకు ఏడాదైనా పాకట్లేదు, ఏడాదైనా నడవటం లేదు, 8వ నెల వచ్చినా ఇంకా మాట్లాడటం లేదు అంటారు. ఎందుకు అంటే ఎదుగుదల, మెచ్యూరిటీ అంటారే, పరిపక్వత ఆడపిల్లలకి త్వరగా వస్తుంది మగపిల్లల కన్నా. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే పూర్వకాలం వాళ్ళు చెప్తారు, డెలివరీ అయ్యేది కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి కొంచెం సమయంలో తేడా ఉంటుంది అని చెప్పి. ఇట్లా ఉన్నటువంటిది ఆ రోజులు నెలల పిల్లల్లోనే మనకి తేడా కనపడుతూ ఉంటే పెద్ద అయ్యాక ఉండదా ఈ తేడా? అలాగే మీరు గమనించండి, పెద్దవాడు అబ్బాయి, రెండోది అమ్మాయి అనుకుందాం, వాడికి 10 ఏళ్ళు, అమ్మాయికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. చూస్తూ ఉండగా అబ్బాయి కన్నా అమ్మాయి పెద్దదిలా కనపడుతుంది. అవును. అంటే ఏమిటైంది? శారీరకంగా ఎదిగింది, ఎదుగుదలలో వేగం ఉంది ఆడపిల్లకి మగపిల్లవాడి కన్నా. మానసికంగాను అదేంటే శారీరకంగా మనం చూస్తున్నామే కానీ మానసికంగా కూడా కావాలంటే అన్నని అదుపులో పెడుతుంది చెల్లెలయ్యుండి కూడా. అదే అన్న పెద్దయ్యి, అన్న చిన్న తమ్ముడయ్యి, మగపిల్లవాడు తమ్ముడయ్యుండి అక్క పెద్దదనుకో, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ్ముడు అక్కని అదుపులో పెట్టలేడు. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ దగ్గరే మనం ఇది గమనిస్తున్నామే రోజుల నుంచి. వివాహం అయిపోయి జీవితాంతం కలిసి ఉండేటటువంటి వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటుంది ఆలోచించండి. అందువల్ల ఆడపిల్లల కన్నా మగపిల్లవాడి వయసు కొంచెం ఎక్కువ ఉంటే ఆ మానసిక పరిపక్వత అంటే మెచ్యూరిటీ అంటారే, అది రావడానికి కనీసం 3-4 ఏళ్ల తేడా ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల తేడా ఉంటుంది. అందువల్ల దీని ప్రకారం చూసుకుంటే మనం తప్పనిసరిగా మరి చెప్పేశారు. ఆ రకమైనటువంటి సయోధ్య ఉండాలి అంటే, మెచ్యూరిటీ లెవెల్స్లో మ్యాచ్ ఉండాలంటే 3 నుంచి 5 ఏళ్ల వయస్సు తేడా ఉండాలి మగపిల్లడికి ఆడపిల్లకి. ఇది మామూలుగా కనపడేటటువంటి విషయం, శారీరకంగా మానసికంగా. ఇది కాకుండా ఈ మెచ్యూరిటీ అన్నది కూడా, మెచ్యూరిటీ అంటే నేను ఇక్కడ చెప్పేది మరొక అర్థంలో కూడా చెప్తున్నాను. ఒక వయసు వచ్చే వరకు కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి గొంతు ఒకేలాగా ఉంటుంది. అవునమ్మా. మనం వేరే సంగతి గమనించినా లేకపోయినా మనం సినిమా పాటల్లో చూస్తాం, చిన్నపిల్లవాడు పాడుతూ ఉంటే ఆడవాళ్ళ చేత పాడిస్తారు, వాళ్ళ ఫీమేల్ వాయిసే వినిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే అది బాగా సరిపోతుంది. ఈ తేడా, ఆడ మగ అనేటటువంటి తేడా ఆ టీనేజ్లో వస్తుంది. ఆ టీనేజ్లో వచ్చినప్పుడు కూడా ఆడపిల్ల గొంతులో ఆడతనం, మగపిల్లవాడి గొంతులో మగతనం రావడానికి కూడా ఈ తేడా ఉంది.
ఎందుకు వస్తుంది ఈ తేడా అంటే హార్మోన్లు పనిచేయటం వల్ల, స్త్రీ సంబంధమైన హార్మోన్లు పురుష సంబంధమైనటువంటి హార్మోన్లు పనిచేసినటువంటి కారణంగా ఈ తేడా వస్తోంది గనక ఈ హార్మోన్లు పనిచేయడం ఆడపిల్లలకు ముందుగా మొదలవుతుంది. అందుకని ఆడపిల్లలు మెచ్యూర్ త్వరగా అవుతారు. ఓకే అమ్మా, అర్థమైంది కదా. మగపిల్లవాడికి తనకి సంసారం చేయగలిగేటటువంటి సమర్థత రావడానికి 4-5 ఏళ్ళు తేడా ఉంటుంది ఆడపిల్లకి మగపిల్లకి. అందువల్ల కూడా ఈ తేడా చూడాలి. అంతేకాకుండా ఆడవాళ్ళకి ఒక వయసు వచ్చేటప్పటికి మనం మెనోపాజ్ అంటూ ఉంటామే, అది వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఈ శృంగారం మీద పెద్ద ఇష్టమే ఉండదు. నిజానికి ధర్మశాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి అయిపోయిన తర్వాత భార్యాభర్తలుగా కాక సోదరులాగా ఉండాలి. ఇంకా గట్టిగా చెప్పింది మన ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయంటే భార్యని తల్లిలాగా చూడాలన్నారు, ఇంకా సంతానం చాలు అనుకున్నాక. ఎందుకంటే ప్రధానంగా ఆవిడ అన్నం పెడుతుంది కదా, భోజ్యేషు మాత. అదే అంత కాకపోయినా కనీసం ఆ దృష్టి ఉండదు. కాకపోతే ఆ రకమైనటువంటి మెనోపాజల్ స్టేట్ ఏదైతే ఉందో అది మగవాళ్ళకి ఆలస్యంగా వస్తుంది, ఆడపిల్లలకి త్వరగా వస్తుంది. కనుక వీళ్ళకి త్వరగా వచ్చేసి ఈ శృంగారం పట్ల వైముఖ్యం వీళ్ళకి వచ్చి వాళ్ళకి ఆభిముఖ్యం ఉంటే ఏం జరుగుతుంది నేను చెప్పను. కనుక అది కూడా మ్యాచ్ అవ్వాలి అంటే వయస్సులో తేడా అవసరం. ఇది 3 నుంచి 5 దాకా మనకి ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ చూసినా కూడా అలాగే ఉంది. అంతేకాదండి, గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు, వైద్య శాస్త్రం పక్కన పెట్టండి, లోకంలో కూడా ఎప్పుడు తన సమవయస్కుల కన్నా మగపిల్లలు తమ కన్నా చిన్న వయసులో ఉన్న ఆడపిల్లల్నే ఇష్టపడడం చూస్తాం సహజంగా. మీరేం చెప్పక్కర్లేదు, వయస్సు తేడా ఉందా లేదా అని అనక్కర్లా. ఆ ఇష్టపడడం, మనం ఇప్పుడు వింటున్నటువంటి ప్రేమలు, దోమలు ఇలాంటివన్నీ ఉన్నాయే, ఇవేం చూసినా కూడా ఆ వయస్సులో కనీసం 2-3 ఏళ్ళు తేడా ఉన్నప్పుడే జరుగుతూ ఉంది. మీరు గమనించినట్టయితే లోపల సహజంగా బై ఇన్స్టింక్ట్ అలా ఉంటుంది. ఆడపిల్ల తన వయసు వాళ్ళని బచ్చా అన్నట్టు చూస్తుంది, అంచేసల భావన వచ్చేదే ఉండదు, సహజంగా లోపల నుంచి వస్తుంది. ఇది అర్థం చేసుకున్నట్టయితే వయస్సులో ఎందుకు తేడా ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఆస్పెక్ట్స్ చెప్పాను, మానసికంగా, శారీరకంగా, గృహస్థ ధర్మం పాటించేటటువంటి విషయంలోనూ, ఇలాంటి వాటన్నింటిలోనూ కూడా ఈ 3 నుంచి 5 ఏళ్ల తేడా చాలా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఉంటుందా అని మీరు ఇంకో ప్రశ్న అడిగారు. లేదు, ఏ విషయంలో మనం సహజంగా ఉంటున్నాం, అవునా కాదా? సహజత్వాన్ని నుంచి దాటిపోయాం మనం చాలా చాలా విషయాల్లోనూ. ఇప్పుడు స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడం సహజం, తద్భిన్నమైనటువంటివి ఎన్ని లేవు మనకి. అవునమ్మా, అలాంటి వాటిల్లో ఇవి కూడా ఉన్నాయి. అంతే, ఇంకేం చేయగలరు, నోరు మూసు కూర్చోవడం తప్ప చేయగలిగింది లేని పరిస్థితి వస్తుంది. అంతకన్నా మరొకటి కాదు. ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ఆహ్లాదకరంగా ఉండాలి అంటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ వయసులో ఉన్నటువంటి తారతమ్యాన్ని గనక పాటించినట్టయితే దాంపత్యం చక్కగా ఉంటుంది అని మనం ఘంటాపథంగా చెప్పచ్చు. మీకు అర్థమై ఉంటుంది. పైగా ఈ సందర్భంలో నేను ఇంకొక మాట, మీరు అడిగిన ప్రశ్నలో లేకపోయినా నేను ఒక మాట చెప్తున్నా, చెప్పండి. ఎందుకంటే కొన్ని దురభిప్రాయాలు లోకంలో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, పూర్వకాలం పిల్లలకి చిన్నతనంలో పెళ్లి చేసేవారు, ఏమిటండి చాలా వాళ్ళకి ఆ పరిపూర్ణత రాలేదు, యుక్త వయసు రాకుండా ఎందుకు చేస్తారు అని. లేదండి, పెళ్లి చేయడం వేరు, సంసారం చేయడం వేరు. రెండిటికి వేరే ముహూర్తాలు ఉండేవి కదా. అవును. పెళ్లి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ వేరే వైపుకి మనసులు వెళ్లకుండా, ఎప్పుడైతే వీళ్ళకి శృంగార భావన మనసులో కలుగుతుందో అప్పుడు దృష్టి వేరే వెళ్లకుండా తన భావన అబ్బాయి అయితే ఇంకో ఆడపిల్లల మీద కాక తనకి నిర్దేశించబడిన అమ్మాయి మీద, అమ్మాయి అయితే తనకి నిర్దేశించబడినటువంటి మగపిల్లవాడి మీద ఆ దృష్టిని కేంద్రీకరించటం వల్ల మనస్సు చాంచల్యం ఉండదు. రెండోది, ఈ కుటుంబం ఆ కుటుంబం రాకపోకలు ఉంటాయి పండగలన్నింటికి. దానివల్ల వీళ్ళ అలవాట్లు వాళ్ళకి, వాళ్ళ అలవాట్లు వీళ్ళకి బాగా తెలిసి తర్వాత మా పుట్టింట్లో అయితే అని చెప్పరు.
ఇక్కడే కదా తగాదాలు వచ్చేది. ఈ తగాదాలు రాకుండా అత్తింట్లోదేమిటో ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉంది కాపురానికి వెళ్ళే లోపలే. అందువల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. అందువల్ల ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, 8 ఏళ్లకు అమ్మాయికి పెళ్లి చేశారంటే 8 ఏళ్లకు కాపురానికి పంపేవారు కాదు. కానీ కొంచెం వయసు మరీ ఎక్కువ వాళ్ళతో కూడా చేసేవారని విన్నాం అది కదమ్మా. మధ్యకాలంలో వచ్చినటువంటి దురలవాటమ్మ, దురాచారం. దాన్ని పోగొట్టాం కదా. మనకి ఈ వరకట్నం కానీ ముసలి వాళ్ళకి చేయడం కానీ చిత్రం ఏమిటో తెలుసా? వరకట్నం వరసుల్కం రెండింటిలోనూ కూడా ఆడపిల్లలే నష్టపోయారు. అమ్మాయిలు అమ్ముకున్న చోట ఆడపిల్లలకే నష్టం కలిగింది. అబ్బాయిలు నమ్ముకున్న చోట, అంటే వరకట్నం అబ్బాయిలు నమ్ముకోవడం అని నిర్మోహమాటంగా చెప్తాను నేను, అమ్ముకున్న చోట 2 చోట్ల కూడా ఆడపిల్లలే నష్టపోయారు. దీనికి సంబంధించి మనకి తులసి ఉపాఖ్యానం ఒకటి ఉంది. తులసి గురించి వింటాం కదా. ఆ తులసి ఉపాఖ్యానంలో శంఖచూడు వచ్చి తన్ని వివాహం చేసుకోమని తులసిని అడిగితే ఇది తండ్రి యొక్క బాధ్యత అని ఆవిడ చెప్తుంది. ఎప్పుడు స్వతంత్రించి చేసుకోవచ్చు అంటే తండ్రి తనకి సమయానికి పెళ్లి చేయకపోతే అని చెప్తూ అక్కడ తండ్రి ఎటువంటి సంబంధం తీసుకురావాలో వివరాలు చెప్తుంది ఆవిడ. అనురూపమైన వయస్సు అంటే తగిన వయస్సు, ఏ వయస్సు వాడితో పెళ్లి చేస్తే కూతురికి బాగుంటుందో ఆ వయస్సు వాడితోనే పెళ్లి చేయాలి. రూపము, శీలము, వయస్సు కూడా తగినట్టు ఉండాలి. మనలీడు జోడు అంటారే, ఇప్పుడు అందగత్తెని తీసుకెళ్ళి కాకి ముక్కుకు దొండపండులాగా పెడితే బాగుండదు కదా. ఇంకా అది ఏదైనా కళ్ళు మూసుకుపోయి వాళ్ళిద్దరూ అనుకుంటే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కనుక అలా వయస్సు కూడా చెప్తుంది. వృద్ధుడికి ఇచ్చి గనక పెళ్లి చేసినట్టయితే ఎటువంటి నరకానికి పోతాడో పట్టిక చెప్తుంది. ఓ, తండ్రి యొక్క బాధ్యతను కూడా చెప్పడం జరిగింది మన దాంట్లో. ఆడపిల్లకి ఎటువంటి సంబంధాలు చూడాలి అన్న దాని వివరాలు చాలా బాగా ఉన్నాయి. అట్లాంటివి చూసుకున్నట్టయితే మనకు అసలు ఎంత గొప్పగా ఈ వివాహం అనేటటువంటి పవిత్రమైన వ్యవస్థని మన ఋషులు కానీ పెద్దలు కానీ ఎంత బాగా తయారు చేశారు. ఎందువల్ల అంటే రాబోయే తరాలు బాగుండాలి అని. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా యువత అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. తల్లిదండ్రులు కూడాను ముందర తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ అంశాలు, అంటే తల్లిదండ్రులు ఎలాంటి వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా వీలైతే మనం కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అలాగేనమ్మా. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.